హరిబాబు గారు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఇక్కడ లేరు. చీరాలలో ఇక్కడ లేని ఒక పర్సన్ పేరు చెప్పండి. ఇక్కడ రాని పర్సన్ ఆదిశేషులు గారు. ఓకే, ఓసారి ఆదిశేషులు గారు గట్టిగా చెప్పకూడదు. ఆదిశేషులు గారు ఇక్కడ లేరు. నేను చెప్తున్నా హరిబాబు గారితో ఆదిశేషులు గారి గురించి ఈయనతో నెగిటివ్గా చెప్తున్నా. ఓకే, ఆదిశేషులు గారు ఇక్కడ లేరు. ఆయన గురించి నేను అదంతా నెగిటివ్ చెప్తున్నా. నాకేమన్నా వస్తుందా? పోనీ అతనికి ఏమైనా వస్తుందా? మా ఇద్దరు వల్ల ఆదిశేషులు గారికి ఏమైనా వస్తుందా? ఎవరికి ఏం రాదు. కానీ బోలెడంత కర్మ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం చాలా లాస్ అవ్వడానికి కారణం అది. ఎదుటివాడి గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో అనవసరంగా మాట్లాడకూడని విషయాలను అతనితో చెప్పవలసిన విషయాలను ఇదంతా చెప్పామనుకో, అది మనం చాలా లాస్ అవుతుంది. వాక్కు అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం, ఎందుకు ఉపయోగిస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్. పత్రి సార్ వాక్క్షేత్రం కనుక మనం విన్నామనుకో ఎంత కంట్రోల్ వస్తుందో. నా వాక్కును నేను సరి చేసుకోవడానికి సార్ యొక్క వాక్క్షేత్రం అన్నది చాలా 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 ప్రధానమైన పాత్రను పోషించింది. అలాగే యోగ పరంపర అనేటువంటి ఒక జ్ఞానం ఉంటుంది పత్రి సార్ది. మనం యోగ పరంపర అనేటువంటి జ్ఞానాన్ని మనం విన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ నేను ఇక్కడ అనేది ఎక్కడున్నా తెలియాలి కదా. యోగ పరంపర అనేది మనం వింటే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమవుతుంది.